మనుషుల నుంచి వ్యతిరేకత, మనుషుల నుంచి శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఎదురవుతుంది. కానీ దేవుని ప్రేమ దగ్గరవుతుంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారికి శ్రమలు ఎదురైనప్పటికీ దేవుని ప్రేమ ఇంకా దగ్గరైతుంది. ఇంకా దేవుని యొక్క హస్తం ఇంకా తోడుగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం చూస్తారు. ఆ విధంగా దేవుని కొరకు యోసేపు కనిపెట్టుకుని ఉన్నాడు. చివరికి ఒక రోజు రాని వచ్చింది. అతను ఆ యొక్క భూమిని, తానున్న దేశాన్ని స్వాతంత్రించుకున్నాడు. ఎట్లా అంటే తన ప్రార్థన జీవితంతో, తను కలిగిన మంచి దేవుడిచ్చిన తలాంతుతో ఏం చేసినాడు, ఆ యొక్క కరువు నుంచి ఆ ప్రాంతం అంతటిని కాపాడి ఆ ప్రాంతానికి దిక్కుగా, ఆ దేశానికి దిక్కుగా, ఆ దేశాన్ని మాత్రమే కాదు ఇక భూమి మీద ఉన్న చాలా వరకు దేశాల్ని పోషించే విధంగా దేవుడు యోసేపును దిక్కుగా నిలబెట్టినాడు. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెడితే మొదటిగా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ద్వేషము, ఈర్ష, అసూయ ఇటువంటివి ఎదురవుతాయి. కానీ చివరికి అలాగే యెహోవా కొరకు కనిపెట్టుకుంటూ మనం సాగిపోతే ఎవరైతే ద్వేషించినారో, ఎవరైతే బాధించినారో, ఎవరైతే అమ్మేసుకున్నారో, ఎవరైతే ఈ భూమి మీద ఈ మనిషి లేకుంటే బాగుండు అని కోరుకున్నారో వాళ్ళకే దిక్కుగా, పోషణగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా.